మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు పార్టీల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంటే అసంతృప్తులు టికెట్ దక్కని వారు తమ దారి తాము చూసుకుంటున్నారు. వైసీపీకి ఒక ఎంపీ మైనస్ అయితే అదే సమయంలో మరో ఎంపీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జంపింగ్ జపాంగ్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నారు. నిన్నటి వరకు పార్టీలో ఉండి అధినేతను పొగిడిన వాళ్లే ప్రత్యర్థి పార్టీలో చేరి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో పొలిటికల్ ఆట మొదలైంది. ఈ అంశంపై వాటి ప్రైమ్ టైం అనాలిసిస్ చేయబోతున్నాం. ఇటు కేసినేని నాని బొద్దా వెంకన్న మధ్య మాటల తోటాలు పేలాయి. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ చేస్తారని చెప్పారు. ఇక లోకేష్పై విమర్శలు గుప్పించిన కేసినేని నాని ఆయనకు ఏ అర్హత ఉందని పాదయాత్ర చేశాడంటూ ఫైర్ అయ్యారు. నానికి బొద్దా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాని చేసిన అప్పులు కట్టుకోవాలని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చేయి. ఇదిగో పోలేదు కదా, క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని నీ చెట్ట. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను. మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం. దాంట్లో డౌట్ లేదు. సిగ్గు అనేది ఉందా ఏంటి? 60% ఖాళీ చేస్తావు ఎన్టీఆర్ జిల్లాలో. కార్యకర్తలు ఎందుకు కూడా పీకలేవు నువ్వు. కార్యకర్తల ఎంట్రుకను కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా, నేనున్నా, ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. లోకేష్ గారు పాదయాత్ర ఏంటి? ఆయన ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడేవా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళు. ఏపీలో ఈరోజు హీట్ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఒకవైపు టీడీపీకి ఎంపీ కేసినేని నాని గుడ్ బై చెప్పి వైసీపీకి జై కొడితే, అటు వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రెండోసారి పెనంలూరు శాసనసభ్యుడు మాజీ మంత్రి పార్థసారథికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపు వచ్చిందంటున్నారు. ఆయన దానికి నో చెప్పారు. ఆయన టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటున్నారు. మరోవైపు మూడో జాబితా ఏ క్షణానైనా రావచ్చన్న చర్చ బలంగా సాగుతుంది. ఈ పరిణామాలు ఉన్నట్టుపై మాట్లాడబోతున్నాం. లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు నమస్తే సార్. నమస్తే సతీష్. తెలకపల్లి రావు గారు, మనం చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో కొంత రాజకీయ వేడి గత 15 రోజులు 20 రోజులుగా ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు జాబితాతో దానికి తెరలేపింది. కానీ ఈరోజు కొంత ఎక్స్ట్రీమ్ మాట. ఇంకా విజయవాడకు సంబంధించి ఎంపీగా ఉన్న కేసినేని నాని సీఎంతో భేటీ అవ్వడం, వెంటనే టీడీపీపై విమర్శలు చేయడం, నేను ఏ బాధ్యత ఇచ్చినా చేస్తామనటం, అలాగే వెంటనే కర్నూలుకు సంబంధించిన ఎంపీ టికెట్ నిరాకరించారని ఆయనేమో వైసీపీ గుడ్ బై చెప్పడం. ఏం జరగబోతుంది సార్? ఈరోజు పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? అంటే ఒక్కసారిగా వేడి పెరిగింది ఈరోజు. అంటే ఈరోజు అఫీషియల్ వేడి కింద భావించవచ్చు సతీష్.
ఇప్పటివరకు ఎక్కువ అనఫిషియల్ వేడిలాగా వార్తలు మీడియా కథనాలు ఇవి ఉన్నాయి. ఈ రోజు ఇటు ఎన్నికల కమిషన్ వచ్చి మాట్లాడటము, ఓటర్ల జాబితాలు వీటి మీద కూడా వాళ్ళు చెప్పారు. రెండో వైపున కేసీఆర్ నాని వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఆయన తీవ్ర స్థాయిలో చంద్రబాబు మీద ధ్వజమెత్తడం. ఒకటి సతీష్, ఇప్పుడు కేసీఆర్ నాని అసంతృప్తిగా ఉండటము, అది ఇష్టం చంద్రబాబు లోకేష్ మీద తిరుగుబాటుకు సిద్ధమవుతుండటం చాలా రోజులుగా జరుగుతున్న పరిణామమే. కానీ మొన్న తిరుగుడుతో అది మరింత రాజుకుంది. ఈ రోజు అక్కడ ఆయన మాట్లాడినవన్నీ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒకటేమో తను ఎట్లా సేవ చేశానో అన్ని వదులుకున్నాను, పార్టీతో నిలబడ్డాను అనేది. బహుశా ఆయన చెప్పిన దాంట్లో అతి తీవ్రమైంది లోకేష్ ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. నిజానికి వైరుధ్యం కూడా తెలుగుదేశంలో వచ్చిన వాళ్లకు లోకేష్ తోనే కొంత నెక్స్ట్ లైన్ లో ఉన్న వాళ్లకు కోపం ఎక్కువ అటువైపు ఉంది అనేది తెలిసిన విషయమే. బహుశా కేసీఆర్ దాన్నే రిఫ్లెక్ట్ చేసాడు. అంటే నేను ఎంపీని మీ ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు రావాలి? ఒకటేమో ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ, చంద్రబాబు నాయుడు కుమారుడు అనే విషయం అదొకటి. కాబట్టి ఈయన తిరుగుబాటు చేస్తున్నాడు కాబట్టి ఈ విషయాలు తెస్తూ ఉన్నారు. బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ లోకేష్ పాయింట్ ఒకటి ఉంది. అంటే ప్రధానంగా చంద్రబాబు తర్వాత లోకేషే కదా ఇంకా మాకు ఏముంది అని ఆలోచించే ఒక సెక్షన్ తెలుగుదేశం పార్టీలో ఉంది నిస్సందేహం. నాని అలాంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు ముందుకు తెచ్చారని చెప్పి మనం అనుకోవాలి. ఇంకా రెండోది, జగన్ మీద నమ్మకం కుదిరింది, ఆయన పేదలకు మేలు చేస్తానన్నాడు కాబట్టి నేను దాంట్లో చేరుతున్నానని చెప్పారు. పోటీ అది వాళ్ళ ఇష్టం అనేది కూడా చెప్పారు. కాకపోతే విజయవాడ గుంటూరులో తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల సమస్య ఉంది కాబట్టి వీళ్ళకు కూడా గతంలో జయప్రదం కాని సీట్లు కదా ఇవన్నీ. మిగిలిన ఎమ్మెల్యే సీట్లు అంటే గెలిచినవి, కానీ విజయవాడ గుంటూరు పార్లమెంట్ స్థానాలు వైసీపీ కోల్పోయినవి. కాబట్టి వీళ్ళు రావటం వైసీపీ కూడా పెద్ద దీని కింద లెక్క, ప్లస్ పాయింట్ కింద లెక్క అనుకోండి. అంటే రవి గారు, విజయవాడ పార్లమెంట్ స్థానం అనేది అత్యంత కీలకమైంది. 2019 ఎన్నికల్లో ఇంత వేవ్లో అంటే 25 ఎంపీలకి 22 భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దక్కించుకుంటే పక్కపక్కనే ఉన్న విజయవాడ గుంటూరు టీడీపీ వశమయ్యాయి. మళ్ళీ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంని అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఎంపీ అభ్యర్థిగా కింజరపు రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. అంటే ఈసారి ఈయన సోదరుడు కేసీఆర్ చిన్నే దాదాపు ఎంపీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీలో చర్చ కూడా జరుగుతోంది. అంటే అన్నదమ్ముల వారే ఉండబోతుందా, లేదంటే ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ విజయవాడకు వేరే అభ్యర్థిని ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు మనం జగన్ నిర్ణయాలు శైలి మనం చెప్పలేము. కానీ కేసీఆర్ నాని అయితే ఇక్కడికి వెళ్ళి చేరాడంటే ఆయన కండిషన్ ఏదో ఒకటి లేకుండా వెళ్తారని చెప్పి మనం అనుకో. ఒక 5 కండిషన్లు పెట్టారని మనం వింటున్నాం కదా. రెండవది, మొదటి నేను ఇండిపెండెంట్ గా చేస్తానని కూడా నాని అన్నారు. ఇలా అన్న వైసీపీలో చేరిన తర్వాత మటుకు పోటీ గురించి ఏం చెప్పకపోవడం అంటే బహుశా ఆయనకు హామీ వచ్చి ఉండాలి, ఇంకా మనం ఆలోచించగలిగితే. లేదంటే మళ్ళీ ఇండిపెండెంట్ గా చేస్తానని కూడా అనగలిగినటువంటి మనిషి ఆయన. అందువల్ల అంత తేలిగ్గా జరుగుతుందని చెప్పి నేను అనుకోను. ఇంకా అన్నదమ్ముల తగదా అంటే షర్మిలే కాంగ్రెస్ లో చేరి జగన్ మీద ఎదురు ప్రభుత్వంతో ఢీకొనడానికి సిద్ధమవుతుంటే కేసీఆర్ చిన్న వ్యవహారం ఇంకా చాలా చిన్నది అనుకోవాలి. కానీ తెలుగుదేశం నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ వాళ్ళు వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ చిన్నిని ప్రోత్సహించారు అనేది తెలిసినటువంటిది. చాలా రోజులుగా దీని మీద నానే అసంతృప్తిని, ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న నాయకత్వం మీద కూడా విమర్శలకు దిగుతున్నా వాళ్ళు వాటిని ఏం ఖాతరు చేయలేదు. వాళ్ళు నానిని తప్పించాలని అనుకున్నారనేది కూడా చాలా స్పష్టం. ఇంకా అందులో ఇంకా సందేహం ఏం లేదు. ఆయన సన్నిహితులందరికీ కూడా తెలుసు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే తనను తక్కువ చేశారు, తన బదులు తమ్ముని తీసుకొచ్చి తమ ఇంట్లో పెట్టారు తగదా అన్నది కూడా ఆయనకు ఒక ప్రధానమైన ఫిర్యాదు. ఇప్పుడు ఇంకా ఎన్నికలు ముందుకు వచ్చాయి కాబట్టి అది ఇప్పుడు మరింత సూటిగా వచ్చింది తప్ప ఈ పాయింట్ కానీ ఈ పరిణామం కానీ జరుగుతూ వచ్చింది. అందులో ఇప్పుడు తిరుమూరులో సభలో కూడా బీళ్ళిద్దరి మధ్యనే రావటం, ఆ సమయంలో తెలుగుదేశం నాయకత్వం ఒక వైఖరి తీసుకొని మీరు వెళ్ళకండి అని చెప్పటం, ఇవన్నీ చూస్తే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అంటే జలక్పల్లి రవి గారు, మనం చూసాం తిరువూరు సభకు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని మాత్రమే చెప్పాము, ఎంపీ టికెట్ ఇవ్వమని మేము ఎక్కడా చెప్పలేదని. అంతకుముందు కేసీఆర్ నానిని కలిసిన 3 నేతల టీడీపీ బృందంలో నేతలు చెప్పిన మాట ఒకటి.
రెండోది ఇప్పుడు ఎంపీ స్థానాలు ప్రతి ఎమ్మెల్యే స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆవశ్యకం, ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నారు కాబట్టి. అంత ఈజీగా కేసినేని నానిని వదులుకుంటున్నారంటే అంటే కేసినేని నాని అభ్యర్థి అయితే గెలవడని ఆల్రెడీ టీడీపీ ఒక నమ్మకానికి వచ్చినట్ట. నిజంగా గెలిచే అభ్యర్థి అయితే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా ఇతను మనకు లోబడి ఉండడు అనే ఒక మెసేజ్ చాలా స్పష్టంగా వెళ్ళిందండి వాళ్ళు. గెలవకపోవడం తర్వాత గెలిచినా కానీ కేసినేని నాని అయితే మన అదుపాజ్ఞల్లో ఉండేటటువంటి వ్యక్తి కాదు, స్వతంత్రంగా ఉంటాడని. ఎందుకంటే ఎన్నిసార్లు ఆయన కొంత కినుక వహించారు, అలిగారు అంటే మళ్ళీ పిలిచి మాట్లాడటము, సర్దుకోవటము, ఆఖరికి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పుష్పగుచ్చం ఇవ్వడానికి ఆయన ఒక విధమైన విముఖత చూపించడం ఇది దేశమంతా కూడా ప్రసారమైన విషయం కదా. కాబట్టి కొన్ని పద్ధతులు కేసీఆర్ నాని కాల్మని సమస్య వచ్చినప్పుడు కానీ ఇంకోటి 2 సందర్భాల్లో ఒక విధంగా ప్రతిపక్ష నాయకుడిలాగా కూడా ఆయన గట్టిగా నిలబడి మాట్లాడాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఒక పార్టీగా తెలుగుదేశానికి. ఇంకోటి లోకేష్ ను ఇప్పుడు బుద్ధా వెంకన్న ఉన్నారు, వీళ్ళిద్దరికే ఎందుకు ప్రధానంగా వస్తుంది అంటే కేసీఆర్ నాని మిగతా అంశాలతో పాటు ఫోకస్ ఎక్కువ టార్గెట్ లోకేష్ ను పెడతాడు. లోకేష్ కి అత్యంత సన్నిహితుడు, లోకేష్ ద్వారా పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న వ్యక్తి బుద్ధా వెంకన్న. కాబట్టి వీళ్ళిద్దరే ఎప్పుడు చాలా ఎక్కువగా విజయవాడ రాజకీయాల్లో వీళ్ళు ఘర్షణ పడుతూ ఉంటారు, క్లాష్ అవుతూ ఉంటారు. అందుకని ఇందులో పెద్ద కొత్త విషయం ఏం కాదు. చంద్రబాబు నాయుడు అనుకున్న దాన్ని కట్టుబడి కేసినేని నానిని మొన్న తిరుగు సమయంలో పక్కన పెట్టారు. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. అంటే నారా లోకేష్ను ప్రధానంగా టార్గెట్ చేయడానికి వేరే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చా? లోకేష్ మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు, లోకేష్కు ఏం అర్హత ఉంది పాదయాత్ర చేస్తారు, ఆయన ఏం అనుభవం లేని ఒక నాయకుడు పాదయాత్ర చేస్తే ఎంపీగా ఉన్న నేను వెళ్ళాలా, ఇవి లోకేష్ టార్గెట్గా ఎంపీ కేసినేని నాని చేసిన కామెంట్స్. అంటే లోకేష్ ను ప్రత్యేకించి అనాల్సిన అవసరం బయట వాళ్ళకి ఏం లేదు, కానీ పార్టీలో ఉండే తాము తర్వాత కీలక స్థానంలోనూ అందులో 3 ఎంపీల్లో మేము గెలిచామని భావించే వాళ్ళకి మేము వెళ్ళి ఇప్పుడు ఆయన అంటున్నారు కదా ఇందాక మీడియాతో, మేము ఆయన వెళ్ళి ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేమెందుకు చేయాలి అన్నట్టుగా. చంద్రబాబును గౌరవిస్తాము నాయకుడు అయినా కానీ లోకేష్ కూడా అదే స్థానం అదే పద్ధతిలో ఇవ్వమంటే మాకు కుదరదు అనేది ఒక అభిప్రాయం. నిజానికి బీజేపీ గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన కొంతమందికి కూడా ఇలాంటి అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. టీడీపీలో ఇది ఒక వైరుధ్యం, అది ఇక ముందు కూడా ఉంటుంది. అది పార్టీల్లో నాయకత్వ సమస్య మీరు చాలా రాష్ట్రాల్లో చూస్తారు కదా. ఉద్ధవ్ ఠాక్రే వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకా బీహార్ లో కానీ. కాబట్టి తెలుగుదేశం ఓడిపోయినందువల్ల సమస్య అంతగా రాలేదు, ఇప్పుడు మళ్ళీ రావచ్చు. అది ఇప్పుడు సేమ్ కదా జగన్ షర్మిల సమస్య లాంటిది. అందుకని కాకపోతే జగన్ పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన సూటిగా ఆ పద్ధతిలో ఎదుర్కోవటం అక్కడ సాధ్యం కాలేదు. కానీ నాయకులు సరే, నాయకుల పిల్లలకు కూడా అదే స్థాయిలో మేము ఆటోమేటిక్ గా ఎందుకు చేయాలి అని మేము ఎంపీలము అనేది ఇప్పుడు గల్లా జయదేవ్ ఏమీ అనలేదు, కానీ ఆయన రంగంలో ఉండదు అనే మాటలు మనకు వినిపిస్తున్నాయి కదా. తుది నిర్ణయం ఇంకా రావాలి, కానీ ఎందుకు దీని వెనక ఒక ఫిలాసఫీ ఒకటి ఉంది ఖచ్చితంగా. ఇంకా రెండోది బుద్ధ వెంకన్న వ్యతిరేకతలో కూడా మనకు అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మూడోది తన స్థానము ప్రజలతో ఉండటం, ఈ అంశాలకే ఎక్కువగా కేసీఆర్ నాని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రేపు తెలుగుదేశం పార్టీ ఒక అంతర్గత తగాదాగా ఉన్నది, బహిరంగమైంది కాబట్టి తీవ్రం అవుతుంది. మీరు వైసీపీ నాయకులు మాట్లాడేది చూస్తే వాళ్ళకు కూడా ఉంటుంది అసంతృప్తి. కానీ ఈ సమయంలో అందరూ బయటికి పోతారు అంటున్నప్పుడు బస్సు కదిలింది సతీష్, ఎన్నికల బస్సు. ఈ బస్సులో కొంతమంది ఆ పార్టీ ఆ డోర్ లో తిరిగి ఈ డోర్ లో ఎక్కుతున్నారు, ఈ డోర్ లో తిరిగి ఆ డోర్ లో ఎక్కుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అది ఏపీలో. ఓకే, అందులో ఎక్కువ తక్కువ ఎంత అనేది ఇంకా తుది జాబితాలో అవన్నీ వచ్చినప్పుడు మనకు అర్థం. అంటే రవి గారు వెంటనే మాజీ మంత్రి పార్థసారథి ఆల్రెడీ ఒకసారి పిలిచారు, నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇతర నేతలతో మాట్లాడారు. ఈ రోజు కూడా రెండోసారి పిలుపు వచ్చింది, ఆయన ససేమేర్ అంటున్నారు, దాదాపు టీడీపీలో చేరణ ఖాయం అంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ అయిపోయారు, రేపొద్దున టీడీపీ అభ్యర్థి కాబోతున్నారు. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీలు కూడా టికెట్లకు సంబంధించి ఒక కాంపిటీషను, ఇక్కడ రాని వాళ్ళు అసంతృప్తులు అటువైపు చూసే వాతావరణం. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవ్వబోతుందన్న కేసీఆర్ నాని వ్యాఖ్యలను ఎంతవరకు మనం విశ్వసించాలి? ఖచ్చితంగా ఇరువైపులా అటు ఇటు ఖాళీ అవుతుంది కానీ 60% ఖాళీ అయిపోయి అంత ఇటు వస్తుందని కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా అంటే ఎన్టీఆర్ జిల్లాలో అది అంతగా జరగకపోవచ్చు. కానీ తప్పకుండా కొంతమంది అక్కడ అకామిడేషన్ లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు. కానీ ప్రధానమైన సమస్య తెలుగుదేశం పార్టీకి అకామిడేషన్ సమస్య ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే ఒక 30-40 స్థానాలు తెలుగు వైసీపీ జనసేనకి ఇచ్చి బీజేపీతో కూడా సామాన్యంగా పొత్తు కుదుర్చుకోవాలనే దిశలోనే నడుస్తున్నారు. వాళ్ళకో 10 ఇచ్చారు అనుకుందాం, ఉన్న స్థానాల్లో 40 పోతే అక్కడ మిగిలేవన్నీ, అందులో మళ్ళీ విన్నబుల్ సీట్స్ ఎన్ని, అందులో అందరిని అకామిడేట్ చేయడం ఎట్లా, సీనియర్లు జూనియర్లు తరాల సమస్య. ఇప్పుడు ఇంకా ముందు వైసీపీ షో నడుస్తుంది కాబట్టి వైసీపీ సమస్యలు మన దృష్టికి వస్తున్నాయి. పైగా అది అధికార పార్టీ 150 మంది సిట్టింగ్ సభ్యులు ఉన్నారు కాబట్టి. అదే టీడీపీ విషయానికి వచ్చేసరికి సిట్టింగ్ వాళ్ళు దాదాపు 20 మంది కంటే ఎక్కువ లేరు. ఇంకా రెండోది, ఇవన్నీ ఇంకా వాళ్ళు పూర్తిగా ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు అయినా ఏ పార్టీ అయినా రేపు పొద్దున వాళ్ళు జాబితా ప్రకటిస్తే అప్పుడు అవకాశం లేని వాళ్ళందరూ మళ్ళీ ఇంకో వైపు రివర్స్ డైరెక్షన్ లో ఈ షో మళ్ళీ మనం చూడగలుగుతాం. ఇందులో పెద్ద రాజకీయాలు సిద్ధాంతాలు అలాంటి అంశాలు ఏమున్నాయి, రావడం తమకు అవకాశం. ఇప్పుడు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతున్నారు, సాయంత్రం నేను చూశాను. ఆయన సంక్షేమం ఇవన్నీ బాగానే చేశాం కానీ అది ఒక్కటే చాలదు కదా, మిగిలినవి జరగలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు. వీళ్ళలో చాలా మందికి ముఖ్యమంత్రి నుంచి మెసేజ్ అందాక వాళ్ళ మాటలు అవన్నీ కూడా విఫలమైన తర్వాత ఇంక వాళ్ళు ఇక్కడ అవకాశం లేదని బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇది 2 వైపుల నుంచి జరుగుతుంది. ఇంకొకటేమో జనసేన కొంతవరకు వీళ్ళను చేర్చుకోవడం ద్వారా టీడీపీ మీద ప్రెషర్ కొంచెం తగ్గిస్తూ ఉంది. అలాగే వాళ్ళకు కూడా పెద్ద తలకాయలు నోన్ ఫేసెస్ లేవు కాబట్టి అందుకు కూడా కొంతమంది జనసేనలోకి షిఫ్ట్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. మీరన్నా పార్టీ ఉన్నాడు, ఆయన మంత్రివర్గ రెండోసారి తీసుకోకపోవడం పట్ల ఆయన చాలా మనస్తాపం చెందాడు. అప్పుడే ఆయన బుజ్జగించి పార్టీలో అట్టు పెట్టుకున్నారు. మంత్రి కానందుకు బాధపడినటువంటి ఎమ్మెల్యేను అసలు ఎమ్మెల్యే సీట్ కూడా లేదు పోమంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మనస్తాపంతోనూ లేదా పదవి తనను తక్కువ చేశారని వాళ్ళు పార్టీ మారుతారు కదా. కాబట్టి మోస్ట్ పాసిబుల్ ఆయన రాకపోవడం అనేది మనం ఊహించదగిన విషయమే. ఇంకా రాకపోవచ్చు కూడా, ఇన్నిసార్లు వస్తే బుజ్జగించడమే కానీ మేము అడిగింది ఏం జరగట్లేదు కదా అని. జగన్ శైలి కూడా అలాగే ఉంటుంది కదా. ఒక నిర్ణయం తీసుకున్నాము, సర్వేల వల్ల అంచనాల వల్ల తన వ్యక్తిగతమైన అభిప్రాయాల వల్ల నిర్ణయం తీసుకున్నాక ఆయన మార్చుకునే పరిస్థితి అయితే ఉండదు. అదే ఇప్పుడు జరుగుతుంది. అంటే నేను ఆయన ఎంపీగా పోటీ అవకాశం ఇస్తారా, లేక పార్టీ కార్యక్రమాలు చూసుకోమంటారా, లేక ఖాళీగా ఉండమంటారా, అది జగన్ ఇష్టం అని అన్నారు. అంటే ఆయన తన అభిప్రాయం చెప్పారా, లేదంటే ఒక హెచ్చరికలాగా ఏమైనా పంపారా? అంటే అందులో కూడా ఫస్ట్ ఛాన్స్ ఎంపీది, రెండోది పార్టీ కార్యక్రమాలు. ఖాళీగా అయితే ఉంచరు కదా, ఖాళీగా ఉండడానికి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రారు కదా, కాబట్టి అది ఆప్షన్ లేదు. 3వ ఆప్షన్ క్యాన్సల్. సో పార్టీలో అయినా కానీ ముఖ్యమైన స్థానమే కదా ఇవ్వాల్సి వస్తుంది. పైగా ఇప్పుడు రెడీమేడ్ గా ఎవరున్నారు వైసీపీకి విజయవాడలో చేయడానికి? గుంటూరులో చేయించడానికే కృష్ణదేవరాయలను అడిగితే, లేకపోతే ఇతనేమో అడిగితే ఇవ్వకపోతే అంబటి రాయుడు ఇప్పుడు ఆయన జనసేన దారి పట్టాడని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కన్సిడర్ కూడా చేయొచ్చు. ఆ పాసిబిలిటీ ఎలా ఉంటుందో మనం ఇంకోటి 2 రోజులు బహుశా రేపు ఎప్పుడు వస్తుంది అంటున్నారు కదా ఫైనల్ లిస్ట్, అప్పుడు తెలుస్తుంది. ఉంచడానికే ఎక్కువ ట్రై చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశాన్ని ఎంబరాస్ చేయడానికి కూడా రాష్ట్రం గుండెకాయ లాంటి విజయవాడలో అక్కడి నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా పెట్టడం, ఇప్పుడు ఎంపీగా పోటీ చేయించడం అన్నది వాళ్ళకి ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది చెప్పడానికి, ఆయనతో మాట్లాడించడానికి కూడా. ఆ ప్రయత్నం కూడా చేస్తారేమో మనం చూడాలి. అంటే జగన్తోనే ప్రయాణం చేస్తాను అన్నారు, ఎలాగ చేరారు కాబట్టి ఆ మాట ఎలాగో అంటారు. విజయవాడ అంటే నాకు పిచ్చి ప్రేమ, విజయవాడ కోసం పడి చచ్చిపోతంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా రెండో అభిప్రాయం లేదు. ఆయన విజయవాడ ఎంపీగా కొనసాగటము, విజయవాడ సేవ చేయటము, తన ప్రేమ నిరూపించుకోవటము ఈ లైన్ లోనే ఉంది ఆయన మాట్లాడింది చాలా వరకు ఎక్కువగా. కాబట్టి పైగా అక్కడ తిరుగుబాటు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ ఫలితమో లేకపోతే అధికంగా ఏమీ జరగకపోతే ఇంకా అప్పుడు దానికి ఒక విధంగా వాళ్ళ ముందు ఆయనకు ఒక సమస్యగా కూడా మారుతుంది కదా అది. అందువల్ల సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఆయనకు లభించిందని మనం అనుకోవాలి. ఆ తర్వాత ఆయన వచ్చాడు. ఎందుకంటే ఈ తిరుగుబాటు ఈ మాత్రం వ్యతిరేకత ఆయన చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రోజు భాషలో కాకపోయినా సమ్ కైండ్ ఆఫ్ అగ్రిమెంటో లేకపోతే అవగాహన వచ్చింది కాబట్టి, నమ్మకం చిక్కింది కాబట్టి ఆయన ఇందులో చేరారు అనేది చాలా స్పష్టం. లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా చేస్తానన్నారు కదా, ఇండిపెండెంట్ గా అయినా చేస్తానన్న ఆయన వైసీపీలో ప్రవేశించడం అనేది దేన్ని సూచిస్తుంది? జగన్ విధానాలు నచ్చటం ఇవన్నీ కూడా. సో ఆయనకు అవకాశం ఉంటుంది తప్పకుండా అనుకుంటున్నాను. విజయవాడ రాజ్యసభ ఇట్లాంటి ఆప్షన్స్ కూడా తర్వాత అవైనా కానీ అఫీషియల్ బహిరంగంగానే జరగాల్సి ఉంటుంది. చెప్పండి.
విజయవాడ పట్ల చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు, 2014 నుంచి 19 వరకు కనీసం 100 కోట్లు కూడా ఇవ్వలేదని 2024లో కేసీఆర్ నాని మాట్లాడుతున్నారట 5 ఏళ్ళ తర్వాత. దీన్ని ఎలా చూడాలి? సతీష్, ఇప్పుడు విజయవాడ వాసులకు అభిప్రాయం ఉంది. నేను కూడా విజయవాడ వాస్తవ్యం కదా దశాబ్దాల పాటు. విజయవాడ అంటే అమరావతి నిర్మాణం అన్న దాని మీదే దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల విజయవాడలో మొదటి దశలో అయితే మరీ ఎక్కువగా ఉండేది ఇది. ఇక ట్రాఫిక్ పెరిగింది, ఒత్తిడి పెరిగింది, ఇదంతా జరిగింది. కానీ ఆ మేరకు మాకు కలిగిన ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతిని ఆ అమరావతి వైపు అంతా షిఫ్ట్ అయిపోయింది, అక్కడ ఏమి రావాల్సిందేమో రాలేదు అని ఇటువంటి ఒక అసంతృప్తి ఉండేది, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో. అయితే జగన్ వచ్చిన తర్వాత అది మళ్ళీ తగ్గి ఇటు తిరిగింది ఈయన అనుసరించిన పద్ధతుల వల్ల. విజయవాడ లాంటి అప్కమింగ్ సిటీ, చాలా పేరు ఉన్నటువంటి నగరము, కూడలి, దాని మీద జరగాల్సిన అభివృద్ధి జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాని అంటున్నాడు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్ద తేడా ఏం లేదు. విజయవాడ మీద ఫోకస్ ఉండాల్సినంత ఉండకుండా పోయింది. అది చాలా జెన్యున్ అసంతృప్తే. కాబట్టి ఇప్పుడు చెప్పడం వల్ల అది తెలుగుదేశం వ్యతిరేకం అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ విజయవాడ ప్రజల యొక్క ఒక స్పందన వాస్తవం. అంటే ఇందాక లోకేష్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు లోకేష్ ఆ పార్టీకి సంబంధించి మీరు అన్నట్టుగా అవునన్నా కాదన్నా దాదాపు నెంబర్ 2, రేపొద్దున భవిష్యత్తు నాయకుడు అని యువగలం పాదయాత్ర దాదాపు కాదు, ఖచ్చితంగా నెంబర్ 2 ఖచ్చితంగా నెంబర్ 2 భవిష్యత్తు నాయకుడు. అంటే తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 ఎప్పుడు అచ్చిరాల. నాదేళ్ల భాస్కర్ ఉన్నప్పుడు కానీ, తర్వాత కొద్ది రోజులు దేవేంద్ర గౌడ్ ఒక దశలో ఆయన అలా చేశారని కానీ, చాలా ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2ను ఎప్పుడు వాళ్ళు ప్రకటించారు, వాళ్ళ పిల్లలు ఉంటే తప్ప. మీరు ఈ రోజు వార్త చూస్తారు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని కూడా ఉప ముఖ్యమంత్రి చేసే ఒక ఆలోచన ఉందని. స్టాలిన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ. తేజస్వి యాదవ్ ఆయన కొడుకు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పంజాబ్ ముఖ్యమంత్రి కుమారుడు సుఖేందర్ సింగ్ బాదల్ ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి విషయంలో కూడా కనీసం హామీ ఇవ్వడానికి తెలుగుదేశం ఎందుకు వెనకాడుతుంది అంటే లోకేష్ ఉంటాడు లైన్ లో, అందుకనే మేము తర్వాత చూస్తామని చెప్తారు. కాబట్టి నెంబర్ 2నే ఆమె అంటే అది ప్రభుత్వం ఏర్పడినప్పుడు. అంటే ఆయన ఒక పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేత పాదయాత్ర చేస్తున్నా ఖచ్చితంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ హాజరవడం అనేది ఒక పద్ధతి కదా, చాలా కార్యక్రమాలు మనం చూస్తాం. అంటే పాదయాత్రకు ఒక ఎంపీగా నేనెందుకు వెళ్తానని అంటాం, అది కరెక్టేనా? అది ధిక్కారం అండి. ఆయన నిరసన కోసమే వెళ్ళలేదు. ఇప్పుడు సత్సంబంధాలు ఆయన అందరినీ కలుపుకుపోయి, లేకపోతే ఈయనకు కూడా గుడ్ విల్ ఉందనుకోండి, ఈయన కూడా వెళ్ళేవాళ్ళు కదా. ఈయనకు అది లేదు కాబట్టి తన అసంతృప్తిని, తన నిరసనను వ్యక్తీకరించడానికి ఈ బహిష్కరణ లేదా దూరంగా ఉండడం అన్నది ఒక అస్త్రంగా ఆయన ప్రదర్శించాడు. ఆ రోజు చేసిందే మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను, దానికి ఆయన ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏమో ఇది. ఇలాంటప్పుడు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాట్లాడి కలుపుకుపోవాలి, తప్పకుండా కనపడాలి, అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మనం ఢిల్లీలో చంద్రబాబుకు కేసీఆర్ నానికి మధ్యలో జరిగిన దృశ్యాలన్నీ అలాంటి ప్రయత్నాల్లో ఒకరిని వికటించిన ఫలితాలే మనం చూసాం. రెండోది లోకేష్ కూడా స్వతహాగా ఆయన యంగ్ లీడర్ గా దాన్ని బేఖాతరు చేద్దాం, అంతే మన మరీ కానవసరం లేదన్న వైఖరి ఆయన కూడా తీసుకొని ఉండొచ్చు. అదే గురించి పెద్దవాడైతే ఏదో ఫోన్ చేయడమో ఏదో ఒకటి చేసి కొంచెం కాంప్రమైజ్ కోసం ట్రై చేయొచ్చు. మీరు అదే తిరువూరులో చూస్తారు, తిరువూరులో కూడా కేసీఆర్ నానిని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు దాదాపు అదే స్టబర్నెస్ ప్రదర్శించారు. వాళ్ళ ఇప్పుడు ఎంపీగా ఉన్న ఆయన నియోజకవర్గ పరిధిలో మరి అదే లాజిక్ అప్లై చేస్తే ఆయన నియోజకవర్గ పరిధిలో లేదా ఆ జిల్లాలో ఆయన చోటు ఉంటుంది కదా, మరి ఎందుకు లేదు? కారణం ఏంటి? మీకు జోక్యం చేసుకోవద్దు, ఓకే, కానీ ఎందుకు చేసుకోవద్దు అంటే చాలా స్పష్టం కదా. పైగా అక్కడ తమ్ముడు, అతన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు బహిరంగంగా. అందుకని ఇక్కడ అన్ని ముంజేతి కంకణానికి అర్థమైంది, కానీ అన్ని స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి ఎవరెవరి వ్యూహాలు, ఉద్దేశాలు. రెండో వైపున ఇప్పుడు ఒక నాగుల మీద అయినా లేకపోతే మన బుద్ధ వెంకన్నైనా వాళ్ళు బహిరంగంగానే ఉమామహేశ్వరరావు అయినా, బోడా ఉమామహేశ్వరరావు అయినా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా ఏదో ఒక మేరకు ఇది ఎప్పటికైనా తెగిపోతుంది, ఆ దిశలో నడవని అనే ఒక కోణం ఆయన కూడా ఉండాలి నాకు తెలిసినందు. ఇది we can't what cannot be mended is to be ended అని ఒక ఇది ఉంది కదా, ఆ టైప్ లోనే ఇదంతా జరిగింది ఇరువైపుల నుంచి. అంటే రవి గారు వైసీపీలోకి రాగలిగాడు. నిన్నటి వరకు ఇంత సూటిగా నాని వైసీపీలోకి వస్తాడు కేసీఆర్ నాని అన్న అంత స్పష్టత లేదు. ఆయన తొందరగానే చేశాడు ఆ పని. చెప్పండి.
అంటే రవి గారు, మనం తెలుసు గత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న 3 ఎంపీ స్థానాలు శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ. ఆల్రెడీ విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని గుడ్ బై చెప్పేశారు, వైసీపీలో కూడా ఇంకా చేరిపోయారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉన్నారు, ఈసారి పోటీ చేయట్లేదన్నదే ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం. ఈ రెండు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కీలక జిల్లాలు, కీలక నియోజకవర్గాలు కూడా. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్? తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఇది రాజకీయంగా ఒక నష్టమైన విషయం, డిసడ్వాంటేజ్. ఇవి రెండు కేవలం 2 నియోజకవర్గాలే మాత్రమే కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా కీలకంగా, ఇప్పుడు రాజధాని అమరావతి ఆగిపోయిండొచ్చు కానీ ఆ రాజధాని ప్రాంతము, రహదారి కూడలి రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గోదావరి జిల్లాలో జనసేనకు ముఖ్యం అనే చర్చ జరుగుతుంటుంది. రాయలసీమ జిల్లాలో ఆబ్వియస్ గా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. తెలుగుదేశం తన గడ్డగా చెప్పుకోదగిన ప్రాంతం ఏమన్నా ఉంటే ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కేంద్రీకరణ కూడా అక్కడ ఉంటుంది. అటువంటి చోట 2 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న 2 సీనియర్లు 2 సార్లు గెలిచిన వాళ్ళు వెనక్కు తగ్గటము లేదా లేకుండా పోవటము వాళ్ళు అన్నది తప్పకుండా ఆ పార్టీకి రాజకీయంగా దెబ్బ. గల్లా జయదేవ్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉంది. చివరి నిమిషాల్లో ఆయన ఏమైనా కన్విన్స్ చేస్తారో తెలియదు కానీ, లేకపోతే ఆయన వ్యాపారాలు కూడా నెమ్మదిగా హైదరాబాద్ షిఫ్ట్ చేసుకొని ఆ కంపెనీ కూడా ఇక్కడే పెట్టుకొని ఇలా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ నాని మాట్లాడతారు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. గల్లా జయదేవ్ ఏమీ మాట్లాడలేదు కానీ చాలా సందర్భాల్లో ఆయన కూడా వేదికల మీద కనిపించలేదు. రాజమండ్రిలో జరిగిన వాళ్ళ మహానాడులో కూడా వీళ్ళు చాలా మంది కనిపించలేదు. అందుకని దట్ డిస్టెన్స్ ఈజ్ నోన్. ఎందుకు కలుపుకోలేకపోయారు అంటే దానికి నేను ఇందాక చెప్పిన వైరుధ్యాలు ఒక కారణం. రెండోది తెలుగుదేశం పార్టీ దాని భవిష్యత్ అవకాశాలు, అందులో తమ స్థానం గురించి కూడా పూర్తి వాళ్ళకున్న అభిప్రాయాలు కూడా దానికి ఒక కారణం కావచ్చు. అంటే ఖచ్చితమైన ఒక వారసుడు, ఖచ్చితమైన ఒక లైనప్ అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పదవి అనుకునే వాళ్ళు ఒక విధంగా ఉంటారు, ఒక స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అంచనాలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ కూడా కారణాలు. ఇంకోటి ఏమో వ్యాపారము ముఖ్యం అనుకున్నప్పుడు రాజకీయాల వల్ల అది దెబ్బతినటం మనం ఎందుకు అలౌ చేయాలి, ముందు దాన్ని మనం పెంచుకోవడం, అది దెబ్బతినకూడదు అనే కారణం కూడా గల్లా జయదేవ్ లాంటి వాళ్ళకు ఉంటుంది. అంటే రవి గారు, కాయిన్ కి ఒకవైపు నాని కూడా మీరు వ్యాపారాలు దెబ్బతింటం గురించి చాలాసార్లు ప్రస్తావించారు, మీరు చూడండి. అవును సార్, అవును. వ్యాపారాలు దాన్ని వదులుకోవటం, నష్టం. ఈ రోజు కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రోజు కూడా నేను హైదరాబాద్ లో భూములు అమ్ముకున్నాను, ఆ భూముల విలువ దాదాపు ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం 2,000 కోట్లకు పైగా ఉంటాయని ఆ ప్రస్తావన తెచ్చారు. వీళ్ళిద్దరు బిగ్ బిజినెస్ పీపుల్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పద్ధతిలో జయదేవ్ వాళ్ళదేమో అదో కార్పొరేట్ ఎంపైర్, వీళ్ళదేమో ఇంకొక రకమైంది. కంపారిటివ్ గా రామ్మోహన్ నాయుడు రాజకీయ కుటుంబం, ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు వాళ్ళ నేపథ్యం వేరు, ఉత్తరాంధ్ర రాజకీయం వేరు. కాబట్టి వీళ్ళిద్దరి నుంచి ఇది రావటం తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కూడా ఎంపీలను అభ్యర్థులను తెచ్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన అంశాల్లో సమర్థులైన వనరులు కలిగిన ఎంపీల అభ్యర్థులను తెచ్చుకోవడం కోసం చంద్రబాబు చాలా కసరత్తు చేస్తున్నారు, సందేహం లేదు. అంటే ఇప్పుడు కాయిన్కి రెండో వైపు అంటే తెలుగుదేశం పార్టీ వాదన, విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మేయర్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందే తన కూతుర్ని ఆయనే మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. అసలు ఆనాడు ఆయన సస్పెండ్ చేయాలి, అయినా చంద్రబాబు నాయుడు ఊరుకున్నారు. అలాగే 7 ఇన్ఛార్జీలతో సమన్వయం లేదు. ఆల్రెడీ కొందరు ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు ఉంటే వాళ్ళకి ప్రతిగా ఇంకో వర్గాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే సాయం చేయకపోతే కేసీఆర్ అసలు బరిలో దిగే వాతావరణమే లేదు. ఇది టీడీపీ చేస్తున్న విమర్శలు. పార్టీలో వాళ్ళ మధ్య ఆయనకు వాళ్లకు తేడాలు వచ్చినప్పుడు రకరకాల అంశాలు ఉన్నాయి సతీష్. అందులో ఇది కూడా ఒకటి. కానీ మొదటిసారిగా కేసీఆర్ నానితో ఉన్న అంతర్గత వైరుధ్యాలు కార్పొరేషన్ ఎన్నికలప్పుడే తన కుమార్తె మేయర్ కాకుండా ఇక్కడ ఒక సెక్షన్ భారీగా అడ్డుపడుతుందని వీళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఎవరు కావాలి ఎవరు ఉండకూడదు చాలా ప్రకటనలు చేశారు. మీరు కొంచెం కనుక వెనక్కి వెళ్తే. కాబట్టి ఈ రోజు నాకు చెప్తుంది ఏంటంటే ఆయనే తనకు సలహా ఇచ్చి మరి
ఈయన చెప్తున్నాడు ఇప్పుడు ఆయన చంద్రబాబు చొరవ తీసుకొని నిలబెట్టారని. చంద్రబాబు అయినా కూడా పార్టీ ప్రయోజనాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి విషయమే కదా అది. కాబట్టి ఉన్నాయి ఇంకా విజయవాడలో విభేదాలు చాలా బహిరంగ రహస్యం. ఇప్పుడు ఇంతవరకు కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఇంకా విభేదాల్లో బయటికి రాని పేర్లున్న నాయకులు చాలా మంది ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. ఎందుకు మాట్లాడలేదు వాటి గురించి? ఉంటాయి. నేను అంటుంది వైసీపీలో ఇప్పుడు మార్పులు చేశారు కాబట్టి బయటపడ్డారు. తెలుగుదేశంలో కూడా తేడాలు ఉండొచ్చు. పార్టీలో అంతర్గతమైన సమస్యల గురించి మనము బయట నుంచి మనం ఏం చెప్పలేం. కానీ చివరిని చంద్రబాబుకు తెలిసే జరిగాయి. పైగా ఆయన 2019 వరకు అక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా ఆయన ఉండే ఇల్లు అక్కడే కదా. కాబట్టి తెలియని విషయాలు కాదు. నాని శైలి ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళ వ్యతిరేకత ఎంత ఉంది అన్నది ఆయనకు తెలియంది కాదు. దే అలౌ టు డ్రిఫ్ట్, అంటే వీళ్ళ సాగడాన్ని అనుమతించారు. మనకి ఏ కారణాల వల్ల అనుమతించారు, రెండోది ప్రతిపక్షంలో ఉండి తమ కేసులు, దాడులు వీటిలో మునిగి తేలారా అన్నది కూడా మనం చెప్పలేం. కానీ కేసీఆర్ నాని బేషరతుగా తల వంచాడు. విజయవాడ నాయకులు కేసీఆర్ నాని ఆధిపత్యాన్ని అంగీకరించారు. దాంట్లో నుంచి వచ్చిన ఫలితమే ఇది. ఇంకా దీనికి రెండోదే లేదు. ఇంకా అండ్ కేసీఆర్ నాని లింక్ మోస్ట్లీ విత్ చంద్రబాబు నాయుడు తప్ప లోకేష్ కాదు. అది కూడా ఒక ముఖ్యమైన కారణం దీంట్లో. అది గల్లా జయదేవ్కు వర్తిస్తుంది, లేదా సుజనా చౌదరికి వర్తిస్తుంది. ఇప్పుడు లేదనుకోండి ఆయన పార్టీలో, ఇంకా చాలా మందికి వర్తిస్తుంది. తెలకపల్లి రవి గారు, మన కేసినేని నాని ఎపిసోడ్, ఆ పార్టీలో పరిణామాలు, ఆయన చేసిన కామెంట్స్, ఆయన రాజీనామా తర్వాత అటు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న ఇంపాక్ట్, ఇవన్నీ మనం మాట్లాడడం. బట్ వేరేజ్ ఈరోజు ఇక్కడ ఒక మైనస్ అయితే అక్కడ ఒక ప్లస్ అయినట్టు, అక్కడ ఒక ప్లస్ అయితే ఇక్కడ ఒక మైనస్ అయినట్టు సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత 4.5 ఏళ్ళగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయాను, గత 4 ఏళ్లలో 2 సార్లు మాత్రమే నేను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వచ్చింది, అభివృద్ధి కోసం వివరించానని కొన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ డాక్టర్ సంజీవ్ కుమార్ ఎగ్జిట్ పై మీ కామెంట్ ఏంటి సార్? సంజీవ్ కుమార్ కొంచెం ఉరుములు లేని వాన ఏదో అంటారు చూడండి. స్థానికంగా తెలిసేమో కానీ రాష్ట్ర స్థాయిలో దాని మీద అంత జరగలేదు. కానీ అంతకుముందు కూడా ఏదో కర్నూలుకి ఎంపీ సీట్ వచ్చినట్టుగా అంతకు ముందు కూడా బుట్ట రేణుక ఎన్నికై ఆమె మొదట్లోనే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి జరిగింది. ఇప్పుడు సంజీవ్ కుమార్ ఆయనకు బహుశా టికెట్ మార్చాలని జగన్ ఆలోచన ఆయనకు చెప్పినట్టుగా కనిపిస్తుంది మనకు. ఒకటేమో గుమ్మనూరు జయరాం పేరు ఒకటి వచ్చింది, తర్వాత ఆయనది కూడా సందేహాల్లో ఉంది అంటున్నారు. ఇప్పుడు తుది జాబితా ఎలా ఉంటుందో మనం చూడాలి. కర్నూలులో 14 ఎమ్మెల్యే స్థానాలు కూడా వీళ్ళే గెలుచుకోవటం, చాలా కంచుకోవటం అనే ఒక అభిప్రాయం రాయలసీమలో ఉంది. అదే సమయంలో ఈ పద్మశాలి వర్గానికి చెందినటువంటి సంజీవ్ కుమార్, ఆయన డాక్టర్ కూడా బాగా, ఆయన్ను తెచ్చి ఎంపీ చేశారు. ఆయన 11 ప్రాంతం. ఇప్పుడు మరి ఆయన అసంతృప్తే కాదు, ఆయన అసంతృప్తి కామెంట్స్ కూడా చేశారు. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ మిగిలినవి ఏమీ చేయలేదని. ఇప్పుడు మీరు అన్నట్టుగా కలవకపోవడం లాంటివి కూడా ఉండొచ్చు. బేసిక్ రీజన్ చేంజ్ ఇక్కడ, అంటే చేంజ్లు, డ్రాప్లు, ఇట్లాంటి ఆలోచనలు రావడం వల్ల ఆయన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. బహుశా ఆయన ఇంకా ఈ రోజు చెప్పలేదు కానీ ఆయన కూడా తెలుగుదేశంలో చేస్తారు. తెలుగుదేశానికి కూడా కొరత చాలా ఎక్కువగా ఉంది. సూటబుల్ అభ్యర్థులు ఇంకో చోటు నుంచి వస్తే వెంటనే తీసేసుకుందాం అనే ఆలోచన తెలుగుదేశంలో కూడా ఉంది. ఆర్థిక వనరుల సమస్య కూడా ఇక్కడ ఉంది. కాబట్టి కర్నూలుది ఒక డెవలప్మెంట్ అనుకోవచ్చు మనం, ముఖ్యమైన డెవలప్మెంట్ అది. అదే బస్సు ఎక్కేవాళ్ళు అక్కడ దిగి ఈ గేట్లు ఎక్కుతారు, ఈ గేట్ల వాళ్ళు ఆ గేట్లు ఎక్కుతారు. ఈ 2 పార్టీల మధ్యలో ఓవరాల్ గా అదే చంద్రబాబు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నిన్నే కదా ఆళ్లగడ్డ సభలో పాల్గొన్నాడు. అక్కడ ఉదాహరణకు భూమా అఖిల ప్రియకు, ఇక్కడ ఫరూక్, ఏబి సుబ్బారెడ్డి వాళ్ళకు మధ్యలో సర్దుబాటు చేయడానికి ఆయన చాలా సభలో, ఆ సభ సందర్భంగా సమీకరణలోనే ఒక వర్గం అక్కడికి రాకుండా చేసినటువంటి పరిస్థితి. అధిష్టానం ఆదేశాలు ఇచ్చి మరి ఇక్కడ అఖిల ప్రియ ఇంతవరకే ఉండాలి, అక్కడ ఫరూక్ ఉంటాడు, ఈ విధంగా. అందుకని తెలుగుదేశం నాయకత్వం కూడా చాలా ప్రయత్నాలు, కసరత్తు చాలా చేస్తున్నారు వాళ్ళు. ఈ సమయంలో మరి వాళ్ళు సంజీవ్ కుమార్ కు ఆమె ఇచ్చారు. నేను ఇంకా మాట్లాడలేదు ఆ విషయం, నేను కూడా మీడియాలోనే చూశాను. దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. గతంలో రేణుగా కూడా గెలిచారు కానీ తర్వాత వీళ్ళతో లేరు. మనిషి ఇట్లాంటి లేటర్ మోహన్ రెడ్డి గాని చాలా ఎక్కువ జరిగాయి కర్నూలు వరకు. అక్కడ ఎప్పుడు ఇది ఒక సమస్యగా ఉంటుంది. రెండవది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించటము, ఈ సోషల్ ఇంజనీరింగ్ జగన్ ఇప్పుడు చెప్తున్న దాంట్లో కొంత వాళ్ళని తగ్గించి వీళ్ళని అన్నప్పుడు ఇక్కడేమో ఆ సమస్య లేదు. అంటే
రెడ్లను తగ్గించి బీసీలు ఇవ్వటం అంటే ఇప్పుడు ఉన్నాయని కూడా చేనేత వర్గమే. మరి అటువంటిప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారు? ఆయన కూడా గుమ్మనూరు జయరాం పేరు ఆయన కూడా ప్రస్తావించారు మళ్ళీ ఈ సందర్భంగా మాట్లాడిన దాంట్లో కూడా. ఆయన కూడా బీసీ ఆయన కూడా కాబట్టి వీ హ్యావ్ టు సీ ఆయనకి ఇస్తారు అంటే మాకు పెడుతున్నారని అంటున్నారా తెలియదు, కానీ సంజీవ్ కుమార్ గారికి మేడ్ ఇట్, అది అయిపోయింది కదా, మొదటి ఎంపీ అనుకోవాలి ఆ విధంగా. మీరు చూస్తే ఒంగోలు కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇలాంటి ఇదే ఎక్కడి నుంచి పోటీ అన్న దాని మీద ఆయన కానీ, ఇంకొక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, ఇవన్నీ ఆ పార్టీలో సాగుతున్న ప్రకంపనలే. తుది నిర్ణయం ఈరోజు రేపు వస్తుందంటున్నారు. వీ హావ్ టు సీ. అంటే 4 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం వచ్చింది, కలిసి నియోజకవర్గం కోసం మాట్లాడే అవకాశం వచ్చింది అన్నారు. అంటే ప్రధానంగా పార్టీని వీడుతున్న నేతలు ఈ ముఖ్యమంత్రిని కలవడం పైన ప్రతి ఒక్కరు కామెంట్ చేయటాన్ని ఎలా చూడాలి రవి గారు? అది వాస్తవమే కదా. ఇప్పుడు జగన్ ఎవరిని ఎక్కువగా కలవలేదు, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. మీరు తెలంగాణలో కూడా కేసీఆర్ మీద దాదాపు అదే ఒక విమర్శ వచ్చింది, మంత్రులు కూడా కలవలేదు. ఇది తప్పకుండా ముఖ్యమంత్రులు నాయకులు తమ వాళ్ళని కలవటం అనేది ఎందుకు అదొక సమస్యగా మారిందో, అది చర్చగా ఫిర్యాదుగా ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు. ఎంపీలనే కలవకపోతే ఇంకా ఎంపీకి ఓటేసిన వాళ్ళని ఎక్కడ కలుస్తారనే ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం అవుతుంది. కాకపోతే వీళ్ళు కూడా 4.5 ఏళ్ళు ఊరుకుండి చివర ఇంకా 4 నెలలు ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నారు అది? అంతకుముందే దీని మీద ఎందుకు పోట్లాడలేదు, అంతకుముందే దీని మీద ఎందుకు ఒత్తిడి చేయలేదు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అంటే నేను సంజీవ్ కుమార్ అనడం లేదు, ఇప్పుడు కనుక టికెట్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు కూడా సర్దుకోవడానికి రెడీనే చాలా మంది. అందుకని ఇక్కడ సమస్య వాళ్ళ నిర్ణయాలు, టికెట్లు ఇవ్వకపోవడం దీనివల్ల ప్రధానంగా ఉత్పన్నం అవుతుంది. కానీ ఇదే కనుక ఒక విధంగా పోనీ గట్టిగా ఒక ప్రశ్నించేటట్టుగాను లేదా నిలదీసేటట్టుగాను ఉంటే మనం స్వాగతించి ఉండేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి ఇది కేవలం టికెట్లు, సీట్లకు సంబంధించిన అంశంలాగానే మనం చూడక తప్పదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు ఆ మాట అనలేదు కాబట్టి. ఇప్పుడు నాని అన్న ఒకటి చెప్పాడు కనీసం, ఏది అంటే నేను ఆ పార్టీ తరఫున గెలిచాను కాబట్టి ఆ పార్టీ కోసం అలా ఉన్నాను, ఇది అక్కడ రాజీనామా చేశాక ఇతర విషయాలు మాట్లాడుతున్నాను ఈ టైప్ లో. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా కాదు కాబట్టి తప్పకుండా ఆయన సమస్య ఇట్లాంటిదే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ మోర్ కన్సర్న్ విత్ టికెట్స్ అండ్ కంటెస్టింగ్ నెక్స్ట్ టైం. అది తెలుగుదేశం నుంచి మరి హామీ వచ్చిందా? అంతకుముందు మాజీ మంత్రులు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కృష్ణమూర్తి లాంటి వాళ్ళ పేర్లు కూడా వినపడ్డాయి. మరి వాట్ హ్యాపెన్స్ మనం చూడాలి. కే కృష్ణమూర్తి సార్ అదొకటి. రెండోది అంబటి రాయుడికి సంబంధించి మనం చూస్తే కొద్ది రోజుల కిందట ఆయన వైసీపీలో చేరారు, గుంటూరు ఎంపీ అభ్యర్థి అంటూ కొంత ప్రచారం జరిగింది. తర్వాత ఆయన వైసీపీని వీడుతున్నట్టుగా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. దానికి కారణం ఏంటని కొంత రాజకీయంగా రచ్చ జరిగితే నాకు T20 సిరీస్ ఒకటి ఉంది, నేను అందులో నేను పార్టిసిపేట్ చేయాలంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఒక కామెంట్ చేశారు. నిన్న దానికి సంబంధించి అంబటి రాంబాబు ఆయన మాట్లాడుతూ నిన్న దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ విపక్షాలు ఒక వర్గం మీడియా భూతద్దంలో పెట్టి చూపించిందన్నారు. ఆయన చెప్పి 24 గంటలు గడవక ముందే ఈరోజు అంబటి రాయుడు పవన్ కళ్యాణ్తో ప్రత్యక్షమయ్యారు. ఇంకా జనసేనలో చేరడానికి సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన క్రీడాకారుడు, రాజకీయాల్లో క్రీడలు మరీ ఎక్కువగా ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చాలా మొదట్లోనే ఇన్ని ఆటలు ఆడుతున్నాడు ఆయన. అది ఇప్పుడు దూకుడు ఉండొచ్చు, లేదా తొందరపాటు, అనుభవం, రాహిత్యం ఉండొచ్చు, కానీ విశ్వసనీయత అనేది కూడా ఒక ముఖ్యం కదా. నిన్న కాక మొన్నేమో మీరు చెప్తారు ముంబై ఇండియన్స్ తరఫున అక్కడ దుబాయ్ లో ఆడటం కోసం నేను తాత్కాలికంగా విరామం ఇచ్చాను అంతే అని చెప్పి, మళ్ళీ ఇంతలోనే మీరు జనసేన పవన్ కళ్యాణ్ కలిసి జనసేన తరఫున పోటీ అన్న వార్తలకు అవకాశం ఇస్తే ఇంకా ఏం సీరియస్నెస్ ఉంటుంది చెప్పండి. ఆయన నిజానికి 6 నెలల కిందట అంబటి రాయుడు పేరు వినిపించింది. ఆ తర్వాత చాలా ఆగి మొన్న చేరారు. చేరక ముందే మళ్ళీ ఇంతలో ట్వీట్ పెట్టారు. ట్వీట్ కు మళ్ళీ ఇంకొక చిన్న భాష్యం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తానంటున్నారు. ఇదంతా కూడా ఒక విధంగా పదవులు, టికెట్లు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆదుర్దాను అస్పష్టత కనిపిస్తుంది. కానీ ఇంకేం లేదు. జనసేన నుంచైనా ఆయన హామీ వచ్చుంటే కనీసం పవన్ కళ్యాణ్ తో కలిసి ఇక్కడికి ఇది ఆగిపోతే తెలుగు వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే మనకు టెస్ట్ క్రికెటర్ మంచి టాలెంటెడ్ ఉన్నాడని సంతోషిస్తున్న వాళ్లకు ఈ విధమైన తికమక, రకరకాల పిల్లి మొగ్గలు,
గ్రౌండ్ లో వేయాలి. పొలిటికల్ గ్రౌండ్ లో ఇన్ని పిల్లి మొక్కలు అక్కడ గ్రౌండ్ లో కదా రన్స్ కోసమో లేకపోతే వీటి వికెట్స్ కోసమో చేయొచ్చేమో, కానీ ఇది ఒక విధంగా హాస్యాస్పదంగానే ఉంది. ఎనివే ఆయన భవిష్యత్తు ఆయన నిర్ణయం కాబట్టి ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత స్పష్టత వచ్చాక ప్రజల ముందు చెప్పడం బాగుంటుంది. రకరకాలుగా షిఫ్టింగ్ గ్రౌండ్ సో ఫాస్ట్, ఈ ఫాస్ట్ బౌలింగ్ వల్ల రన్నింగ్ లో ఈ ఫాస్ట్నెస్ అక్కడ సరిపోతుంది, కానీ ఇన్నిసార్లు మార్పులు చేర్పుల్లో ఫాస్ట్నెస్ కాదు, నిర్ణయాలు చేయడం, ప్రజలకు దగ్గర అవడం, దాంట్లో ఫాస్ట్నెస్ చూపిస్తే చాలా మంచిది. మేబీ ఆయన జనసేనకు వెళ్తే నేనేం ఆశ్చర్యపోను. మళ్ళీ ఆయన ట్వీట్ చేస్తాడో మనం చూడాలి. లేటెస్ట్ ట్వీట్ అంటే ఈ 10 రోజుల్లోనే వైసీపీ అంటే అంత విముఖత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? విముఖత చెప్పేశారు కదా, ఆయన గుంటూరు నుంచి అని ఆయన ఆశించారు టికెట్ ఎంపీగా. వైసీపీ ఆయనకి ఇవ్వకపోగా లావు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి చేయమని బలవంతంగా ఆయన విముఖంగా ఉన్నా ఆయన మీద ఒత్తిడి పెట్టారు. ఆయనేమో సత్యమైన కుదరదన్నారు. ఈయన బందర్ నుంచి చేయమని ఈయన దగ్గర అడిగినట్టుగా ఒక వార్త. దాంతో బందర్ నుంచి ఉన్న బాలచౌరి కూడా ఆయన కూడా డిస్టర్బ్ అయ్యి దీంట్లో ఉన్నారు కదా, కాబట్టి ఈయన బందరు రాయుడికి ఇష్టం లేదంటారు. సో ఈ కారణాలన్నిటి వల్ల అక్కడి నుంచి వైదొలుగుతున్నట్టు తనకు కావాల్సిన కోరుకున్న నచ్చిన స్థానం అక్కడ వచ్చేట్టు లేదనే కోణంలోనే ఇది జరిగినట్టుగా ఉంది. ఇంకా మూడోది అధికార పార్టీ కాబట్టి మళ్ళీ వాటితో చెడ్డ కావడం ఎందుకని దుబాయ్, ముంబై అది ఆ పాట ఒకటి నడిచింది. మళ్ళీ ఇంతలోనే జనసేన కూడా సిగ్నల్స్ పంపకపోతే అదొక నష్టం కదా అని మళ్ళీ జనసేన సిగ్నల్ గురించి అది కూడా బయటకు వచ్చింది. వాళ్ళు చెప్తేనే కదా ఇవి బయటికి లీక్ అయ్యేది. కాబట్టి ఇదంతా అంత కొంచెం హడావుడి వ్యవహారంలాగా కనిపిస్తుంది. దీనికి కొంచెం స్థిమితంగా ఒక నిర్ణయం తీసుకొని స్థిరంగా స్పష్టంగా ఆయన ముందుకు వస్తే బాగుంటుంది. ఇంకా అక్కడితో ఆ కథ ముగింపు పడుతుంది, ఎన్నికల పోటీలోకి వెళ్ళొచ్చు. అది పవన్ కళ్యాణ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే రవి గారు ఇక్కడ ఎంపీ సీటు పవన్ కళ్యాణ్ నుంచి ఆశించడం అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళ పొత్తులో ఆ సీట్ ఆయనకు రావాలి. మళ్ళీ అది కూడా ఒక చిన్న అంత సులభమైన విషయం. ఓకే రవి గారు, ఇక్కడ మనం అసెంబ్లీ స్థానాలకు కనిపిస్తున్న పోటీ ఎంపీ స్థానాలకు ఎందుకు కనిపించడం లేదు ఒకటి. రెండోది ఎంపీ స్థానాలకు సంబంధించి అటు వైసీపీ వెతుకులాట్లో ఉంది, టీడీపీ ఇంకా వెతుకులాట్లో ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు? రెండు విషయాలండి. చాలా రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలకేమో పట్టు ఉంటుంది స్థానికంగా, ఎంపీలకేమో జాతీయ స్థాయిలో ప్రయోజనాలు, ముఖ్యంగా దానికి ఖర్చు, ఆర్థిక వనరులు, సంబంధాలు, హై ప్రొఫైల్ అఫైర్ అది. లోకల్ పొలిటికల్ అఫైర్ ఏమో ఎమ్మెల్యేది అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. రెండోది అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు మధ్యలో ఓటింగ్ ప్యాటర్న్ లో కూడా కొద్దిపాటి తేడా కనిపిస్తుంది క్రమక్రమంగా. ఎందుకు రాజశేఖర రెడ్డికే శాసనసభలోనేమో 157 స్థానాలు మాత్రమే వచ్చాయి, పార్లమెంటుకి వచ్చేసరికి చాలా ఎక్కువ స్థానాలు 32-30 వచ్చాయి. కాబట్టి ఈ తేడా చూపిస్తున్నారు ఓటర్లు కూడా. ఖర్చులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన ఖర్చు కూడా మీరు భరించాలి అని ఆ పార్టీలు వాళ్ళ మీద పెడుతున్నాయి ఒక పెద్ద భాగం. సో ఇన్ని భాగాలు పడిన తర్వాత కూడా ఢిల్లీలో మన పార్టీ వస్తుందో రాదో తెలీదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో భాగం పంచుకునే అవకాశం లేదు. తెలుగుదేశం ఏమన్నా బీజేపీతో కలిసి ఆ పొత్తు సిద్ధిస్తే, బీజేపీ గెలిస్తే మనం చెప్పలేం, కానీ అదర్వైజ్ వైసీపీ ఎట్లాగో అధికారంలో ఉండదు. వాళ్ళు బయట నుంచి సింగిల్ థియరీ ఒకటి ఉంది కదా వాళ్ళ దగ్గర. సో సింగిల్ థియరీ వీళ్ళది, మెంగిల్ థియరీ వాళ్ళది. ఈ రెండింటి మధ్యలో కేంద్రంలో స్టేట్స్ తక్కువగా ఉన్నాయి వీళ్ళకు. రెండవ తెలుగుదేశానికి వనరుల సమస్య కూడా ఉంది, ఇంత భారీగా ఇన్ని సీట్లలో పెట్టగలిగింది. కాబట్టి ఎంపీలుగా ఎవరైనా వ్యాపారవేత్తలు, ఇంకోటి కూడా నెమ్మదిగా భారీ వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు మటుకే ఈ ఎంపీ ఖర్చును తట్టుకోగలిగిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా దాదాపు మన ఎంపీలలో కనీసం 60-70% మన కొన్ని రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తాయి. వాళ్ళ వెనక్కి కూడా మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు. సో ఇదే కారణం, ఇది ఆర్థిక కారణం ఒకటి, రాజకీయంగా ఉండే ఆధిపత్య పోరు ఒకటి, మూడోది ఢిల్లీలో అధికారాన్ని మనం ఎలాగో మన పాత్ర తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆ ఎంపీని ఆశ్రయించుకొని ఉంటారు మళ్ళీ ఎమ్మెల్యేలు. ఇదంతా ఒక సర్కిల్, ఇదొక రాజకీయమైన స్కెచ్ అన్నమాట. దాంతో ఓడిపోతే కూడా చాలా ఎక్కువ కదా ఎంపీ దానికి పెట్టుబడి పెట్టిన తర్వాత. అవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది.
బాగా ఒక లెవెల్ ఉన్న ఆర్థికంగా పరిపుష్టంగా ఉండి కార్పొరేట్లుగా ఉన్న వాళ్ళేమో ఎంపీ అయితే మంచి తలనొప్పులన్నీ మాకెందుకు అనుకుంటారు. స్థానికంగా పెత్తనము ఆధిపత్యము ఇక్కడ వ్యాపార వ్యవహారాలు భూములు ఇవన్నీ చూడాలనుకున్న వాళ్ళేమో అక్కడ మనం ఎట్లాగో ఢిల్లీలో ఏం చేయలేము, లోకల్ గా మన పట్టు నిలబెట్టుకోవడం ముఖ్యమా అని వాళ్ళు అనుకుంటారు. దానివల్ల వస్తున్న సమస్య. రెండోది బలాబలాల్లో వస్తున్న హెచ్చు తగ్గులు కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత 5 ఏళ్లలో వాళ్ళు ఎదురు దాడిని తట్టుకొని బలహీనపడిన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎంపీ కంటెస్ట్ అన్నది ఒక సీరియస్ ఛాలెంజ్ గా కూడా ఉంది, ఎమ్మెల్యేల కోసం సర్దుకుందామని. అందుకే మీరు చూస్తే చాలా మందిని ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్ళమంటే వాళ్ళు విముఖత చూపుతున్నారు కదా, ఇంక్లూడింగ్ పార్థసారథి విషయంలో కూడా అదే విన్నాను. అవును, అంటే నిజంగా ఎంపీగా పంపడం ప్రమోషన్ అనిపిస్తుంది కామన్ మ్యాన్ దృష్టి, మామూలు మనుషుల దృష్టిలో మంచిదే కదా ఎంపీగా వెళ్ళమంటే ఎందుకు వెనుకచ్చు. కానీ ఎంపీగా ఉంటే అక్కడ స్టేక్స్ చాలా ఎక్కువ, భారాలు కూడా చాలా ఎక్కువ, మోయాల్సిన కూడా చాలా ఎక్కువ, వచ్చేవి కూడా అలాగే ఉండేవాడు. కానీ ముందు దీన్ని భరించాలి కదా, రాష్ట్రంలో మనకున్న అవకాశం ఎంత అన్నది చూసినప్పుడు అది ఇక్కడ సమస్య. కార్పొరేట్లు అయితే నెట్టుకురాగలుగుతారు, లేదంటే కొంతమంది ఢిల్లీలోనే కూర్చొని రాజకీయాలు నడుపుతున్నా లేదా రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా కొద్దిమంది. అవును, కాబట్టి ఈ 2 ధోరణులు ఉన్నాయి అక్కడ. రైట్, థ్యాంక్ యూ రవి గారు. మనం చూస్తాం తాజా పరిణామాలు ఈరోజు చోటు చేసుకుంటున్న ఎంపీ కేసినేని గుడ్ బై, అలాగే వైసీపీకి కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ గుడ్ బై, అలాగే ఇంకా వైసీపీకి నుంచి బయటకు వస్తున్నానంటూ చెప్పిన అంబట్ రాయుడు సడన్గా జనసేన తో కొంత అప్రోచ్ అవటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఇప్పటివరకు ఒక ఎత్తు, ఈరోజు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు అన్నట్టుగా అనిపిస్తోంది. కేసినేని నాని వ్యవహారం, విజయవాడకు సంబంధించిన వ్యవహారం, ఆయన సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వైసీపీలో చేరిపోవటం, అలాగే దాదాపు వైసీపీ టికెట్ ఆయనకన్నా ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆ కండిషన్తోనే బయటికి ఏం మాట్లాడుతున్నా ఆ కండిషన్తోనే ఆయన జాయిన్ అయ్యారు అంటున్నారు. మరోవైపు కేసినేని నాని వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీ కూడా అదే రీతిలో స్పందించిన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3వ జాబితా కూడా రాబోతుంది అంటున్నారు. ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు ఆ పార్టీ సంబంధించి ప్రధాన కార్యదర్శిగా సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకున్నారంటున్నారు. ఎందుకంటే మొదటి 2 జాబితాలకు సంబంధించి అటు బొత్స సత్యనారాయణ ప్రకటన చేసిన నేపథ్యంలో మళ్ళీ బొత్స సత్యనారాయణ దాదాపు ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు 3వ జాబితాకు సంబంధించి. అయితే ఈసారి ఎక్కువగా ఎంపీ స్థానాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ రిజైన్ కూడా చేశారని చెప్తున్నారు. చూద్దాం ఈరోజు మార్పులు చేర్పులకు సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి.